హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతలు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ హల్వా అండి. ఇప్పుడు రాఖీ పండుగ అయితే రేపు రాఖీ పండుగకి అందరూ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఈ డ్రాగన్ ఫ్రూట్ హల్వాని అయితే తయారు చేసి మీ సోదరులకైతే తినిపించండి. చాలా టేస్టీగా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం జ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, ఆ సగ్గుబియ్యాన్ని అయితే మనము మిక్సీ పట్టుకోవాలి. సగ్గుబియ్యం అయితే మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలాగా మెత్తని పొడిలాగా అయితే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ సగ్గుబియ్యం హల్వా అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మనము ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అదే కప్పు నిండా వాటర్ పోసి ఆ పిండిలో అయితే ఈ విధంగా కలుపుకోవాలి. పిండి మొత్తం వాటర్తో కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఈ సగ్గుబియ్యం పిండి అయితే మనం వాటర్ పోస్తుంటే పీల్ చేసుకుంటుంది. సరిపోతాయండి. ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు సగ్గుబియ్యం పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతాయి. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసేసుకోండి. చూడండి, ఇలాగ మొత్తం కలిసేలాగా ఉండలు అనేది ఏమీ లేకుండా కలుపుకునేసేసి పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసేసి వదిలేసేయండి ఒక 5 నిమిషాల పాటు. చూడండి, ఇప్పుడు మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పు నిండా చక్కెర అయితే తీసుకోవాలి. మనము చేసుకునే ప్యాన్ అనేది పెట్టుకొని దాని మీద అయితే చక్కెర అయితే పోసేసుకుంటున్నాను. కప్పు చక్కెర, దాంట్లో మనం కప్పు చక్కెరకి కప్పు వాటర్ అయితే పోసేసుకోండి. ఇప్పుడు చక్కెర అంతా బాగా కలిసేలాగా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా గరిటె తీసుకొని బాగా చక్కెర కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఒక 5 నిమిషాల పాటు బాగా చక్కెర కలిసేసి బాగా నురగగా వచ్చేసేయాలండి. మనకేం పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ చక్కెర అంతా బాగా కలిసి నురగగా వస్తే సరిపోతుంది. చూడండి, ఇలాగ నురగగా వచ్చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వాటర్ కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండి ఉంది కదండి, ఆ పిండిని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చక్కెర పాకంలో ఈ విధంగా సగ్గుబియ్యం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఉండలేమీ లేకుండా మంటని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసిపోయింది అన్నప్పుడు ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ లిక్విడ్ రసం అయితే ఉంది కదండి, ఆ రసాన్ని అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పిండిలోకి ఈ డ్రాగన్ ఫ్రూట్ రసం అయితే వేసి కలిపేసేసుకుంటే మనకు వేరే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి. అంతా కలిసిన తర్వాత ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. మీరు నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ కూడా వేసుకోండి. చూడండి, ఇలాగా పెనం నుండి మనం కలుపుతుంటే మన హల్వా అయితే వేరైపోతూ ఉండాలి. ఆ విధంగా ఉడికేదాకా దీన్ని ఉడకబెట్టుకోవాలి. సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. అప్పుడే మాడిపోకుండా ఉంటుంది, పెనానికి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, మనం తిరిగేస్తుంటే పెనం నుండి అయితే వేరైపోతుంది కదా హల్వా అయితే. మనకు హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ఒక 10-15 నిమిషాల్లో మనం ఈ హల్వాని అయితే తయారు చేసుకోవచ్చండి. రేపు రక్షాబంధన్కి రాఖీ కట్టేటప్పుడు ఈ హల్వా చేసి మీ సోదరులకు పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన చేతులతో చేసి మనము తినిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి హల్వా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బౌల్కి గీ అనేది రాసి నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఆ బౌల్కి అయితే ఈ విధంగా మనము తయారు చేసి పెట్టుకున్న హల్వానంతా వేసి ఎక్కడ స్పేస్ అనేది లేకుండా ఈ విధంగా గరిటె తీసుకొని బాగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మరి ఇంకొక ప్లేట్ స్టీల్ ప్లేట్లోకి ఈ విధంగా అయితే తిరిగేసుకున్నారంటే మీకు హల్వా అయితే వచ్చేస్తుంది. ముక్కలుగా కట్ చేసుకునే దానికి రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనము చాక్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో నచ్చిన సైజుల్లో మనము కట్ చేసుకుంటే మనకు హల్వా ముక్కలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను పీసెస్గా. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని చాక్తోనే ముక్కలన్నిటిని వేరు చేసేసుకుంటున్నానండి. ఇలా వేరు చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు
ఒక 5 డేస్ 1 వీక్ దాకా అయితే కూడా నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకుని ఈ డ్రాగన్ ఫ్రూట్ హల్వాని అయితే ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఎంత స్పాంజీ లాగా అనిపిస్తుందో ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా డ్రాగన్ ఫ్రూట్ హల్వా అయితే వచ్చేసినట్టు. తప్పకుండా అయితే ట్రై చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.